ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, సజీవుడవగు తండ్రి, సర్వోన్నతుడ, స్తుతికి పాత్రుడవైన మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ మీ సన్నిధానములో మేము చేరడానికి, మీతో కొద్ది సమయం గడపడానికి మాకందరికీ అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. నాయనా, మీ నామం బట్టి నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పుచుండగా, నాయనా, నా జ్ఞానం కాదు ప్రభువా, నన్ను ఒక పాత్రగా, ఒక బూరగా వాడుకొనండి. ఇదిగో తండ్రి, మీ మహిమార్థమే, ఇదిగో తండ్రి, ఏది మీరు బోధించాలనుకుంటున్నారో, ఏది మీరు మాట్లాడాలనుకుంటున్నారో అది నాయనా తండ్రి మాట్లాడి మీరే మహిమ పొందుమని వేడుకొంచున్నాను. ఈరోజు ఈ ప్రార్థన అంతటిని నాయనా మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. వివిధ స్థలాల నుంచి నాయనా దూరంగా ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ ద్వారా మేమందరము ఏక మనసుతో మీ సన్నిధికి రావడానికి మీరు అనుగ్రహించిన కృపలన్నిటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి మీరే మహిమ పొందుమని యేసయ్యపు నీ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మీకందరికీ యేసు క్రీస్తు నామమున ఈ రాత్రి వేళ శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ మనము దేవునితో కొంత సమయము గడుపుటకు, ఆయనను ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఆయన వాక్యం ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశమును బట్టి దేవునికి కూడా స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇది మనకెంతో దీవెన మరియు ఆశీర్వాదము అని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సమాధానము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూచినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఈ వాక్యం మనం చూచినట్లయితే, ఈ వాక్యములో మన దేవుని యొక్క గుణ లక్షణాలను మనం అన్నిటినీ చూస్తాం. ఈ లక్షణాలలో నుంచి నేను ఒక అంశం, ఒకటి సమాధానకర్తయగు అధిపతి అన్న సమాధానం గురించి చెప్పాలి అని నేను అనుకున్నాను. ప్రస్తుతము శాంతి సమాధానము ప్రపంచంలో ఎక్కడా లేదు. కుటుంబాలలో సమాధానం లేదు, సంఘాలలో లేదు, పనిచేసే సంస్థలలో లేదు, దేశములో కూడా సమాధానము కరువైంది. ఆఖరికి ఇండివిజువల్గా మన వ్యక్తిగతము కూడా శాంతి సమాధానం అనేది కరువైపోయింది. మరి ఈ సమాధానము మనము ఎలా పొందుకుంటాము? ఎవరితో ఈ సమాధానము ఎవరితో మనము సమాధానముగా ఉండాలి అనేది ఈరోజు మనము చూసుకుందాం. మామూలుగా ఈ సమాధానము 3 రకాలు. ఒకటి దేవునితో సమాధానం, ది స్పిరిచువల్ పీస్ అని అంటారు. రెండవది ఇతరులతో సమాధానం, రిలేషనల్ పీస్. మూడవది మనలో మనకు సమాధానం, ఎమోషనల్ పీస్. 3 రకాలు. ఒకటి దేవునితో సమాధానము, ఇతరులతో సమాధానము, మనలో మనకు సమాధానం. మొట్టమొదటిగా దేవునితో సమాధానం ఏంటి? ఇది ఎక్కడ ఉన్నింది అని మనం చూస్తే, ఏదైనా తోటలో ఆదాము హవ్వ దేవునితో సమాధానముతో, సఖ్యతతో మంచి సహవాసం కలిగి ఉండిన్నారు. అయితే దేవుడు వాళ్ళకు ఒక సూచన ఇచ్చిండు, మీరు అన్ని తినవచ్చు కానీ ఒకే ఒక పండు తినొద్దు అని చెప్పినాడు. ఎప్పుడైతే తినవద్దు అని చెప్పిన పండు తిన్నారో, అప్పుడు వాళ్ళు దేవునితో ఆ సఖ్యత, సమాధానము, సహవాసము అనే దాన్ని కోల్పోయినారు. కోల్పోయి ఆ కోల్పోయిన సమాధానము మరలా ఏర్పరచడానికి దేవుడు మన మధ్యకు సమాధాన అధిపతిగా వచ్చినాడు. ఆ ఏదేను తోటలో పాపము వలన పోయిన సమాధానాన్ని మరలా ఏర్పరచడానికి ఆయన మన మధ్యకు సమాధానాధిపతిగా వచ్చినాడు.
అందుకే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు దేవదూతలు ఆయనకు స్తుతులు పాడినారు. ఏమని పాడినారు? లూకా రాసిన సువార్త 2:14లో మనం చూచినట్లయితే, లూకా రాసిన సువార్త 2:14లో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆయన మన భూమి మీద సమాధానము ఏర్పరచడానికి ఆయన వచ్చినాడు. ఎవరికి సమాధానం ఏర్పరచడానికి అంటే, ఆయనకిష్టులైన వారికి సమాధానము ఇవ్వడానికి. సరే, ఈ సమాధానాన్ని మనం ఎలా పొందుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ వాక్యంలో మనం చూచినట్లయితే మన చింత, మన వ్యాకులము, మన ఆరాటాలు వీటన్నిటినీ ఆయనకు తెలియజేయాలంట. వీటన్నిటికీ కూడా విరుగుడు ఒకటే. ఏంటి అంటే అది ప్రార్థన. ఈ ప్రార్థనను మనము మూడు విధాలుగా మనము ఆయనకు తెలియజేయాల. ఒకటి, ఆరాధనతో కూడిన ప్రార్థన. మన అవసరాల కోసం, నిర్దిష్టమైన అవసరాల కోసం మనము విన్నపం చేసుకోవడం. మూడవది, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అనగా స్తుతి. ఇవన్నీ మనకు దేవునికి మనము తెలియజేసుకోవాలా, మనము ప్రార్థన చేయాల. వీటన్నిటి యొక్క స్పందననే దేవుని సమాధానము. వీటన్నిటి యొక్క రిజల్ట్ దేవుని సమాధానం. మన సొంత జ్ఞానానికి మించి మన ఇబ్బందికర పరిస్థితులలో మన హృదయాలకు, తలంపులకు ఆయన సమాధానం మనకు కావలి ఉండును అని వాక్యం సెలవిస్తుంది. కావలి అంటే ఏంటమ్మా? కావలి అంటే వాచ్మెన్ పని చేస్తుంది. ఎట్లా? మనం పాపములో పడకుండా మనకు కాపుదల ఇస్తుంది ఆయన యొక్క సమాధానము. మనము ఏ పాపములో పడకుండా ఆయన ఒక వాచ్మెన్ లాగా మనకు పని చేస్తూ ఉంటది ఆయన యొక్క సమాధానం. రెండవదిగా, ఆయన సమాధానాన్ని మనం ఎలా పొందుకుంటాము అంటే, యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఫస్ట్ది ఎట్లా మనకు సమాధానం వస్తుంది దేవునితో అంటే, మన ప్రార్థనలు మనవన్నీ చింతపడకుండా దేవునికి తెలియచేయడం వలన, మన చింతలు, మన అవసరతలన్నీ దేవునికి తెలియజేయడం వలన దేవుని సమాధానం మనకు వస్తుంది. రెండవది, ఆయనతో సహవాసం చేయడం వలన మనకు సమాధానం వస్తుంది. ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం చూచినట్లయితే, ఇశ్రాయేలీయులకు ఎప్పుడు దేవుని సమాధానం ఇచ్చినాడు, ఎప్పుడు తీసేసినాడు అని మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు దేవునితో నమ్మకంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగా ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టినారు. ఆయనకు అయిష్టమైన జీవితము, ఆయనను వదిలేసి విగ్రహాలను పూజించడము, విగ్రహారాధన చేయడము మొదలుపెట్టినారు. ఎప్పుడైతే ఆయన సహవాసాన్ని కోల్పోయి విగ్రహాలను పూజించడం మొదలుపెట్టినారో, అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేసినాడంటే శత్రువుల చేతికి అప్పచెప్పాడు. దేవునికి విరోధకరమైన జీవితం జీవించి వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళకి ఏమైపోయిందంటే సమాధానాన్ని కోల్పోయినారు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందుకు దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళను
7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించినాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో ఉన్నది. బైబిల్లో క్లియర్గా రాసినారు ఏమనంటే, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను అని. కనుక ఇశ్రాయేలీలు ఏమైపోయినారంటే, మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో గుహలలో దాక్కోవడానికి వాళ్ళు స్థలాలు సిద్ధపరచుకున్నారంట. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను విపరీతంగా కష్టపెట్టినారు. ఎంత కష్టపెట్టినారు అంటే, పాపం ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు, విత్తనాలు వేస్తారు. దేవుని ప్రజలు కదా, విత్తనం వేసినప్పుడు అది పంట బాగా విరివిగా వస్తుంది. లాస్ట్ పంట కోసే సమయంలో ఈ మిద్యానీయులు ఏం చేసేవాళ్ళంటే, మిడతల దండు వలె వచ్చి వాళ్ళ పంటనంతా నాశనం చేసేవాళ్ళంట. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయుల యొక్క జీవనాధారమైన పశువులను కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా వీళ్ళకు ఇశ్రాయేలీయులు ఏమైపోయినారంటే చాలా హీన దశకు వచ్చినారంట. హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టినారు. ఆ యొక్క ఇబ్బందుల నుంచి వాళ్ళను బయటికి తీసుకురమ్మని దేవునికి మొరపెట్టినారు. అప్పుడు వాళ్ళ స్థితి తెలిసింది, మేము పాపము వలన ఈ స్థితికి వచ్చినాము అని వాళ్ళకు తెలిసింది. అప్పుడు వారి మొరను ఆలకించి ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతి నుండి రక్షించుటకు దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. గిద్యోను దగ్గరికి యెహోవా దూతను పంపించినాడు. ఇదంతా మనకు తెలుసు. గిద్యోను దగ్గరికి దేవదూత పోతే గిద్యోను నమ్మకుండా ఆయనకు డౌట్ వస్తుంది, నిజంగా దేవుని దూతనే నా దగ్గరికి వచ్చిందా, నిజంగా ఇది జరుగుతుందా అని సూచన అడుగుతాడు. నేను నీకు అర్పణ పెడతాను, ఆ అర్పణగాన నువ్వు అంగీకరిస్తే నిజంగా నువ్వు దేవుని దూతవు, నీ దేవుని నుంచే వచ్చినావని నేను అనుకుంటాను అని ఆయన అర్పణ దేవుని దగ్గరికి ఆ దూత దగ్గరికి తీసుకొని వస్తే దూత ఏం చెప్తుందంటే, ఆ అర్పణ మీద నీళ్లు కూడా పోయమంటది. నీళ్లు కూడా పోసి ఆ యొక్క కర్ర చేత అర్పణమును అంగీకరిస్తుంది. కర్ర పెట్టినప్పుడు అది మంట వచ్చి దేవుడు దాన్ని అంగీకరించిండు. దాన్ని కాల్చి ఆ యొక్క మంటలోనే దేవదూత అదృశ్యమైనాడు. అప్పుడు గిద్యోను యెహోవా దూత అని తెలుసుకొని చాలా భయపడతాడు. నేను దేవుణ్ణి చూచినానే, నేను చనిపోతానేమో అని చాలా భయపడతాడు. భయపడినప్పుడు యెహోవా, గిద్యోను నువ్వు భయపడొద్దు, నీకు సమాధానము, నువ్వు భయపడొద్దు, నువ్వు చావవు అని చెప్పినప్పుడు గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు పాపము వలన, అవిధేయత వలన వాళ్ళు దేవుని సమాధానము సహవాసము కోల్పోయినారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టినారో తిరిగి ఆయనతో సహవాసము ఏర్పరచుకున్నారు. వారికి సమాధానం కలిగింది, దాంతోపాటి వాళ్లకు మేలు కూడా కలిగింది. సరే, ఈ ఏ విధంగా ఆయనతో సమాధానం సంపాదించుకోవాలి అని మనం ఆలోచిస్తే, ఒకటి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చూస్తే, సమాధానము వెదకి దాని వెంటాడుము. సమాధానము ఏదో ఒక అంగట్లో పోయి కొనుక్కుండేది కాదు, తర్వాత ఎవరో ఇస్తే మనకు వచ్చేది కాదు, కానీ మనమే దాని వెంటపడి వెతుక్కోవాలంట. ఆ వెతుకుతే అప్పుడు ఆ సమాధానము మన జీవితాలలో ఉంటది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఎప్పుడైతే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తామో అప్పుడు సమాధానము మనకు కలుగుతుంది. తర్వాత యోబు గ్రంథము 22-21 వచనంలో చూస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? మనము టీవీతో సహవాసం చేస్తున్నామా, సెల్లుతో సహవాసం చేస్తున్నామా, లేదా ముసలమ్మ ముచ్చటలతో సహవాసం చేస్తున్నామా? ఇవన్నీ మనము ఒకసారి చెక్ చేసుకోవాలా.
బైబిల్ చదువుతుంటాము, రెగ్యులర్గా చర్చికి వెళ్తుంటాము, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాను కదా నేను అని అనుకుంటుంటాం. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము దేవునికి ఇస్తున్నామా లేదా, మన సహవాసాలు ఎట్లున్నాయి అని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరత అయితే మనకున్నది. సరే, దేవునితో సమాధానము. రెండవది ఇతరులతో సమాధానం. ఎవరు ఇతరులు? మన ఇంట్లో వాళ్ళ, మన నైబర్సా, మనం పనిచేసే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ, లేకపోతే మన స్టేటస్కు తగ్గ వారితోనేనా మనము సమాధానముగా ఉండాల్సింది? ఎవరితో మనం సమాధానంగా ఉండాల్సింది అని మనం గమనిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులు, వాళ్ళు మనకంటే చిన్న వాళ్ళైనా ఉండొచ్చు, మనకంటే తక్కువ స్టేటస్ అయినా ఉండొచ్చు, మన సంస్థలలో ఉండే వాళ్ళైనా ఉండొచ్చు, మన ఇంటిలో వాళ్ళైనా ఉండొచ్చు. అందరితో కూడా మనము సమాధానముగా ఉండాలి. ఈ ఈ ఈ యొక్క దానికి యేసే మన మాదిరి. దేవుని ప్రేమను మన జీవితాలలో చూపించడమే మన పని. యేసుని మాదిరిగా పెట్టుకొని మనము మన మన జీవితాలలో ఆయన ప్రేమను ఇతరులకు పంచడమే మన పని. అదే మనము సమాధానముగా ఉండాలి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12-14 వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనమే ప్రయత్నించాలంట. తర్వాత ప్రయాసపడాలా, పాటుపడాలా. మనము సమాధానాన్ని పంచేవారిగా, పెంచేవారిగా ఉండాలంట. కానీ తుంచేవారిగా, తీసేసేవారిగా ఉండకూడదు. మనల్ని మనము చెక్ చేసుకోవాలా. ఏంటి నా లైఫ్ ఏంటి? నేను ఏ విధంగా ఉన్నా? చిన్న చిన్న విషయాలలోనే సమాధానం కోల్పోతూ ఉంటాం. మన ఫ్రెండ్స్తోనేమి అంతవరకు బాగునింటాం. ఒక చిన్న విషయాలలో ఇక్కడి నుంచి అక్కడికి చెప్పడం వలనను ఆ యొక్క అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, అత్త కోడళ్ళ మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ సమాధానము మనము కోల్పోతూ ఉంటాము. దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకొని ఒకసారి ఆ సమాధానాన్ని మళ్ళీ మనము రీబిల్డ్ చేసుకోవాలా. అది క్రైస్తవుల లక్షణం. ఎప్పటికీ సమాధానం కోల్పోకుండా ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటారు అనేది కాదు, కానీ సమ్ టైమ్స్ కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు అంత పరిశుద్ధంగా ఉన్న బైబిల్లో చూస్తే చాలా మందిని మనం చూస్తే పాపంలో పడిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమైనారు? తిరిగి లేసినారు. మనం కూడా నీతిమంతులు 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తారంట. అదే విధంగా మనము ఎవరితోనైనా సమాధానం కోల్పోయింటే దాన్ని రీబిల్డ్ చేసుకొని మళ్ళీ సమాధానం కలిగి ఉండడానికి మనము ప్రయత్నించాల. మనం దేవునితో ఎలా ఉన్నాము, ఇతరులతో ఎలా ఉన్నాము అని మనము చెక్ చేసుకుంటా ఉండాల. సామెతల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సామెతల గ్రంథంలో మనం చూసింటాం. కొన్ని మాత్రం గుర్తు చేస్తా చూడండి. ఒకటి గయ్యాలి, రెండవది ప్రాణం విసిగించు జగడగొండి. మరి మనకి ఇలాంటి బిరుదులు ఏమైనా ఉన్నాయా మన జీవితంలో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మన ఇల్లు ఎలా ఉంది? కలహంతో కూడిన ఇల్లుగా ఉందా? తగాదాలు పెట్టే ఇల్లుగా ఉందా? మన గృహాలంట, క్రైస్తవ గృహాలు పరలోక శాంతి సమాధానాలతో నిండి ఉండాలంట. ఆ విధమైన గృహాలు ఉండాలి అంటే మెయిన్ ఆడవాళ్ళదే దానికి కారకులు. ఆడవాళ్ళే ఇంట్లో సమాధానాన్ని కలిగించేవారు అనేది నేనైతే నమ్ముతాను. సమాధానము ఎవరి మీద మెయిన్గా ఆధారపడి ఉంటది అంటే ఆడవాళ్ళ మీదనే. ఒకసారి మన పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచించుకుందాం. మన జీవితాలను మనము సరి చేసుకుందాం. అందరితో సమాధానంగా ఉండడానికి మనము నేర్చుకుందాం. మనలో మూడవది, ఫస్ట్ దేవునితో సమాధానం, రెండవది ఇతరులతో సమాధానం, మూడవది మనలో మనకు సమాధానం ఉందా? కొలసీలకు రాసిన పత్రిక 3:15లో, క్రీస్తు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి.
మన హృదయాలు అది పైకి అంటే హృదయాలను కంట్రోల్ చేసే విధంగా ఉండాలంట. మన హృదయాలను నియంత్రిస్తుందంట దేవుని సమాధానం. ఆ సమాధానాన్ని మనము పొందుకోవాలి. ఇంకోటి ఇందాక నేను చెప్పిన ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈరోజు నేను పేపర్ చూస్తుంటే చాలా పేపర్లలో చాలా పిల్లలు ఏమైనారంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాము అని ఒక 4 పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏంటంటే వాళ్ళకు సమాధానం లేదు. మనసులో ఆ చిన్న ఫెయిల్ అనేది వాళ్ళని ఏం చేసిందంటే కృంగదీసి సమాధానం లేక ఆ యొక్క పిరికితనంతో వాళ్ళు ఏమైపోయినారు అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధేసింది అది చదివినప్పుడు. మన హృదయాలను ఎప్పుడైతే యేసుక్రీస్తు సమాధానము మన హృదయములో ఉంటదో అప్పుడు మన హృదయాన్ని మన మనస్సులను అది కంట్రోల్ చేస్తుందంట. ఇందాక మనము ఫస్ట్ పాయింట్ చూసినాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7లో కాపలా ఉంటది, వాచ్మెన్ పని చేస్తుంది అని. ఇట్లాంటి చెడు తలంపులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క సమాధానము మనం అలాంటి పాపంలోకి పోకుండా మనల్ని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సమాధానాన్ని మన హృదయాలలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క సమాధానం మనలో వస్తుందంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు మనకు వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది, విశ్వాసం ద్వారా కూడా మనకు సమాధానము వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనకు సమాధానము ఏ విధంగా అంటే సమాధానము అనేది ఆత్మ ఫలాలలో ఒకటి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆ ఆత్మ ఫలాలలో సమాధానము కూడా ఒకటి. ఎఫెసీ రాసిన పత్రిక 2:14లో చూస్తే ఆయనే మన సమాధానం, దేవుడే మనకు సమాధానం అంట. మరి మనకు సమాధానం ఎలా కలుగుతుంది అంటే ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనకు సమాధానం వస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా సమాధానం వస్తుంది. ఆత్మ ఫలము కలిగి ఉండుట ద్వారా కూడా సమాధానం వస్తుంది. అక్కడ లండన్లో ఒక ఫేమస్ రైటర్ ఉందంట. ఆమె పేరు వచ్చేసి వర్జీనియా. ఆమె ఒంటరితనం ఆమెను వేధిస్తా ఉందంట. ఆమె ఆ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మనసులో సమాధానం లేక ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఏం చేసిందంటే అనేక పుస్తకాలు రాసిందంట. అయితే ఆమె పుస్తకాలు రాసింది అయినా కానీ ఆమెలో ఆ ఒంటరితనం అనేది ఉంది. తన పుస్తకాల వలన చాలా డబ్బు సంపాదించింది, చాలా అవార్డ్స్ తెచ్చుకునింది, ఇల్లు కట్టుకునింది. కానీ తనను ఈ ఒంటరితనమే వేధిస్తూ ఉందంట. ఆఖరికి ఏం చేసిందంటే ఆమె ఒక మంచి ఫ్రాక్ వేసుకొని ఆ ఫ్రాకు జోబులలో అంతా రాళ్ళు నింపుకొని నీళ్ళల్లోకి వెళ్ళి మునిగి చనిపోయిందంట. తన ఆ డబ్బు కానీ, తన ఆస్తి కానీ, తన యొక్క ఆ హోదా కానీ, తన యొక్క అవార్డులు కానీ ఏవి కానీ తనకు నెమ్మది ఇవ్వలేదు, తనకు సమాధానము ఇవ్వలేకపోయినాయి. అదేవిధంగా ఈనాడు ప్రజలు శాంతి కొరకు, సమాధానం కొరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. వాళ్ళకి ఇంట్లో సమాధానం లేదు అని వేరే వ్యక్తుల దగ్గరికి పోతున్నారు, దురలవాట్లకు బానిస అవుతున్నారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. అక్కడే శాంతి దొరుకుతుందని వెతికి అశాంతి పాలవుతున్నారు, అనారోగ్యపు పాలవుతున్నారు. వాళ్ళు ఎట్లున్నారంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విధంగా ఉంటున్నారు అందరూ. దేవుని యొక్క సమాధానం కొరకు ఎవ్వరూ కూడా ప్రయత్నం చేయకుండా ఉండారు. మనము ఆ యొక్క మన పిల్లలకు కానీ మనము కానీ దేవుని సమాధానం మన హృదయాలలో కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలా. దానికోసం మనము ప్రయాసపడాలా. మనం కూడా నేర్చుకోవాలా, ఇతరులకు కూడా మనము తెలియజేయాలా. సరే, ఎవరికి సమాధానం ఉండదు? కొంతమందికి సమాధానం ఉండదంట. ఎందుకు ఉండదు అంటే
యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో చూచినట్లయితే, దుష్టులకు నెమ్మది ఉండదు. దుష్టత్వము మన జీవితంలో ఉన్నప్పుడు మనకు సమాధానం ఉండదంట. అంటే పాపం ఉంటే మనలో సమాధానం ఉండదు. ఒకసారి మనం ఆలోచించుకున్నాము, ఎప్పుడైనా సమాధానం కోల్పోయినప్పుడు దానికి రూట్స్ ఏంటి, ఆ పరిస్థితి ఏర్పడడానికి రూట్స్ ఏంటి అని చూసుకొని వాటిని కలుపు మొక్కలను పెరికేసినట్లు మన యొక్క జీవితంలో నుంచి, మన రిలేషన్షిప్లలో నుంచి వాటిని, ఆ రూట్స్ను మనము తీసివేయాలి. అట్లా తీసివేసినప్పుడు మనము రీబిల్ట్ చేసుకోగలం. ఒక గొప్ప వ్యక్తి అంట కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అన్ని మంచి, అసలు కోట్లు సంపాదించి ఇల్లు కట్టినాడంట. ఒక పాస్టర్ గారు పోయినారు. పాస్టర్ గారు పోతే భార్య, భర్త, పిల్లలు వచ్చినారు. వచ్చి ఆ పాస్టర్ గారికి అనిపించిందంట, అబ్బా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఏంటి అని. సరే, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అని అడిగినాడంట. అడిగితే ఆయన చెప్తున్నాడంట, మాకు సమాధానం లేదు, సమాధానం కొరకు ప్రార్థించండి. గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుంటున్నారు కానీ సమాధానం ఇళ్లలో ఉండడం లేదు. ఇల్లు అయితే అందంగా ఉంటున్నాయి కానీ వారి జీవితాలలో అయితే సమాధానం లేకుండా ఉంటున్నారు. సో సమాధానం కొరకు ప్రయాసపడాలా, సమాధానం కొరకు పొందుకోవడానికి మనము ప్రయత్నం చేయాలా అనేది మనము నేర్చుకోవాలా. సరే, కొంతమంది అనుకుంటారు, మేమేం చేసినాము, మాకు సమాధానం లేదు, వాళ్ళందరూ ఏంది అంత పాపంలో జీవిస్తున్నారు, వాళ్ళు ఇన్ని పాపాలు చేసినారు, అసలు వాళ్ళు చర్చికే రారు, తర్వాత వాళ్ళు 10% కూడా ఇవ్వరు, కానీ వాళ్ళేమో బాగా హ్యాపీగా ఉన్నారు, మేమేమి ఇంత బాగున్నా కానీ మాకెందుకు సమాధానం లేదు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. మనము ఒక స్టోరీని బైబిల్లో చూసినట్లయితే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉంది. అక్కడ మార్త యేసును ఆహ్వానించింది వాళ్ళ ఇంటికి. ఆమె ఒక విశ్వాసిగా ఆయనను ఆహ్వానించి మంచి పని చేసింది. కానీ ఏం చేసింది, ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంది, శాంతిని, సమాధానాన్ని కోల్పోయింది. అయితే మరియ ఏం చేసింది, ఆయన పాదముల చెంత ఉండి ఆయన బోధ వింటా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. కొన్నిసార్లు మనం కూడా మంచి పనులే చేస్తుంటాం, కానీ ఉత్తమమైనది మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు మనం చేసే పనిలో మెయిన్ ఉత్తమమైనది ఏంటి? చాలా మంది యూత్, ఇప్పుడు పిల్లలు మీరు గమనించింటారు, అందరూ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళే, కానీ మనము చర్చికి వెళ్ళినప్పుడు యూత్ను గమనిస్తుంటాం. చర్చికి వస్తారు, మంచి పని, చర్చికి ఫస్టే వస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ సెల్లులలో బిజీ అయిపోయి ఉంటారు, సెల్లు చూస్తూ ఉంటారు. అక్కడ చర్చికి రావడము ఉత్తమము, వాక్యము వినడము ఉత్తమము, వాక్యము ఆరాధనలో పాల్గొనాల, కానీ ఉత్తమమైనది మర్చిపోయి సెల్లు చూసుకుంటూ ఉంటారు. సో అక్కడ మనము మెయిన్ ఉత్తమమైన దానిని మనము అనుసరించి దేవుని సమాధానాన్ని మనము పొందుకోవాలా. సరే, ఈ సమాధానము ఎప్పుడెప్పుడు పోగొట్టుకుంటాము, సమాధానము మన జీవితాల్లో ఎప్పుడు పోతుంది అని మనం చూసినట్లయితే, ఒకటి, పాపము వలన సమాధానం పోతుంది. ఫస్ట్ చూసినాం, ఎవరు, ఆదాము హవ్వను చూసినప్పుడు ఆడ చూసినాం ఏంటి, సమాధానం పాపం వలన వాళ్ళు పోగొట్టుకున్నారు అనేది చూసినాం. ఇంకోటి వాక్యం బైబిల్లో కూడా మనము పాపాత్మురాలైన స్త్రీ, ఆమె ఏం చేసింది, తన జీవితంలో అన్నీ ఉన్నాయి, యేసుక్రీస్తు కొరకు వెలగల అత్తరు తీసుకొని వచ్చింది. అంత కాస్ట్ గల అత్తరు తెచ్చింది అంటే ఆమె చాలా వెల్ ఆఫ్ పర్సన్. ఆమె అంత సంపాదన ఎట్లా తెచ్చుకునింది అంటే పాపము వలన సంపాదించింది అంత, కానీ ఆమె జీవితంలో సమాధానం అనేది లేదు. తన పాపము వలన సమాధానాన్ని కోల్పోయి దేవుని పాదాల చెంతకొచ్చి పశ్చాత్తాపడింది.
అప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించినాయమ్మా, సమాధానం కలిగిన దానివై పొమ్ము అని ఆమెతో అన్నది మనం చూస్తాం. దేవుడు ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువు గుర్తించిండు ఆమెకు సమాధానం లేదు తన జీవితంలో, అన్నీ ఉన్నాయి, ఈ పాపం వలన సమాధానం లేదు అని దేవుడు గుర్తించిండు. పాపం వలన సమాధానం అనేది ఉండదు అనేది మనము గుర్తించుకోవాలి. రెండవది, సమ్ టైమ్స్ రోగము వలన కూడా సమాధానం పోతుంది. రోగం వలన సమాధానం పోయింది అని ఎవరు రక్తస్రావం గల స్త్రీని చూస్తాం. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎంతో డబ్బు ఖర్చు చేసింది. తిరగని హాస్పిటల్ అంటూ లేదు. సమ్ టైమ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా విసిగిపోయి ఉంటారు. అనేక తిప్పలు పడింది, డబ్బు పోయింది, ఎంతో ప్రయాసపడింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాలు ఆమె అస్వస్థతగా ఉంది. కానీ ఆమె ఎంత దిగులు పడింటదో, ఇంట్లో పని చేసుకోలేక భర్తతో పిల్లలతో అంత ప్రయాసపడిన ఆమె యేసుక్రీస్తు గురించి విని ఆమె ఏం చేసింది? విశ్వాసంతో ఆయన దగ్గరికి పోయింది. ఆయన చెంగు ముట్టుకునింది. ఆమె విశ్వాసము చూడండి ఎంత ప్రయాసపడిందో. దగ్గరికి పోయి అడగడానికి కూడా ఆమెకు ఇది లేకుండా ఎంత విశ్వాసంగా ఒక చెంగును ముట్టుకునింది. ఆ విశ్వాసం వలన ఆమె రక్తధార వెంటనే కట్టుకునిందంట. ఆ రోగం నుండి ఆమె విముక్తి పొందింది. వెంటనే యేసు ప్రభు అడిగి ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం పోయింది అంటే అంతమంది జనాల్లో ఎవరు కనుక్కుంటారులే, నాకైతే స్వస్థత వచ్చిందిలే అని ఆమె ఏం ఆగిపోలేదు. ఆమె ఏం చేసిందంటే వెంటనే వచ్చి తనకు జరిగినదంతా చెప్పుకునింది. భయపడి యాక్సెప్ట్ చేసింది. నేనే తండ్రి, ప్రభువా నిన్ను ముట్టుకునింది అని ఆయన ఎదుట సాగిలపడి ఒబీడియన్స్తో, వినయముతో, వణుకుతూ వచ్చి తన సంగతంతా ఆయనకు సబ్మిట్ చేసిందంట. తన సంగతంతా చెప్పుకుంది. అప్పుడు యేసు ప్రభు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం కలదానవై పొమ్ము. అంటే ఇక్కడ మనము ఆలోచించవచ్చు, ఆమె అస్వస్థత వలన తన జీవితంలో సమాధానాన్ని కోల్పోయి ఉండింది. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో ఆమెకు సమాధానం వచ్చింది. సమ్ టైమ్స్ మన యొక్క రోగం వలన కూడా మనము సమాధానం మన జీవితంలో కోల్పోతూ ఉంటాం. అప్పుడు ఆమె సంతోషంతో రోగము పోయి సమాధానాన్ని పొందుకొని వెళ్ళింది. ఎప్పుడైతే ఆయన యొద్దకు మనము వచ్చినప్పుడు కూడా మనం సమాధానాన్ని పొందుకుంటాము అని దీని వలన మనము నేర్చుకోవచ్చు. సమ్ టైమ్స్ మన ఆర్థిక ఇబ్బందుల వలన, మనస్పర్ధల వలన, తగాదాల వలన, వీటన్నిటి వలన కూడా మనము సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే వీటన్నిటినీ ఇచ్చుటకు దేవుడు సమర్థుడు. ఆ యొక్క మన డబ్బు కానీ, హోదా కానీ, అంతస్తు కానీ, ఆస్తి కానీ ఏవి కూడా మనకు సమాధానాన్ని ఇవ్వవు. కానీ దేవుడే మనకు సమాధానకర్త. ఆయనే మనకు సమాధానాన్ని ఇస్తాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. సో మనము మన జీవితాలలో దేవునితో సమాధానంగా ఉండాలా, ఇతరులతో సమాధానంగా ఉండాలా, తర్వాత మనలో మనం కూడా సమాధానం కలిగి ఉండాలా. సరే, ఈ యొక్క సమాధానము పొందుకొనుటకు కొన్ని సూత్రాలు ఉన్నాయంట మన జీవితంలో. ఒకటి, ఇవన్నీ మనకు తెలిసినవే, మీకు అందరికి కూడా తెలుసు. ఒకటి, విశ్వాసము. దేవుని యందు మనకు విశ్వాసం ఉండాల. రెండవది, పాప క్షమాపణ ఉండాల. మన పాపాలను ఎప్పటికప్పుడు మనము కడుక్కుంటూ ఉండాల. మన దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు, మనం పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తుంది. ఇంత పెద్దవాళ్ళమైనా కానీ సమ్ టైమ్స్ కోపపడినా, తర్వాత ఏదన్నా చిన్న అబద్ధం చెప్పినా, ఎవరికన్నా ఏదన్నా చేసినా కానీ వెంటనే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. వెంటనే మన పాప క్షమాపణ పొందుకోవాల. తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాల. క్షమాపణ కలిగిన గుణము ఉండాల మనలో. దేవుని వాక్యంని మనము చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, విశ్వాస సహవాసమును కలిగి ఉండాల. కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క సమాధానము మన హృదయాలను ఏలుతా ఉంటదంట. మనము పాపాలు చేయకుండా
మనల్ని వాచ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మనము ఇతరులతో సమాధానంగా ఉంటాము. మనము ఇతరులను కూడా ఒకవేళ వాళ్ళు ఎవరైనా మనకు సమాధానంగా లేరు అన్నప్పుడు వాళ్ళను సమాధాన పరిచే స్టేజ్‌లో మనం ఉంటామంట. మనం ధన్యతలలో మనం చూస్తాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని బైబిల్‌లో ఉంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలం ధన్యతలలో. ఇది మనలో సమాధానం ఉంటే మనం ఇతరులను కూడా సమాధానపరచగలిగే శక్తి మనలో ఉంటది. దేవుని యొక్క శక్తి మనకుంటది కాబట్టి దే మనము ఇతరులను సమాధానపరచవారముగా మనముంటాం. ఎప్పుడైతే ఇతరులను సమాధానపరిచే అంత స్టేజ్‌కి మనం వెళ్ళగలుగుతామో, అప్పుడు మనము దేవుని కుమారులనబడుతామంట. దేవుని కుమారులము అనబడాలి అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలి? పాపము లేని జీవితంగా మన జీవితము ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి? ఆత్మను కలిగిన జీవితం మనకు ఉండాలి. విశ్వాసం కలిగిన జీవితము మనకుండాలి. ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనం ఎంతవరకు వచ్చినామో, ఏ స్టెప్ వరకు వచ్చినామో, దేవుని కుమారులుగా అనబడే వరకు వచ్చినామా? తర్వాత ఇతరులకు సమాధానాన్ని పంచేవారిగా ఉన్నామా? తుంచే వాళ్ళముగా ఉన్నామా? ఏంటి మన స్టేజ్ ఏంటి? మనం ఆల్రెడీ క్రాస్డ్ అయినాం. ఒక ఏజ్ క్రాస్ అయిపోయింది. ఇంకా మనమంతా దేవుని యొక్క ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము. అయితే సమ్‌టైమ్స్ మనము అటు ఇటు అయితుంటాము. మానవులము కాబట్టి ప్రతిరోజు మనము చెక్ చేసుకుంటూ యేసు ప్రభువుకు అయిష్టమైనది ఒక్కటి కూడా చిన్న పాపం కూడా చేయకుండా ఆయనకు ఇష్టమైన వాళ్ళగా మనం జీవించుటకు మనము ప్రయాసపడదాం. మన నాలుకతో గాని, కన్నుతో గాని, చేతితో గాని ఏ పాపం కూడా మనం చేయకుండా మన జీవితంలో మా సమాధానం కలిగి ఆయన ఈ పాపలోకానికి వచ్చింది ఎందుకు? మనకు దేవునికి సమాధానాన్ని కలగజేయడానికే ఆయనొచ్చింది. పాపం వలన మన దేవునికి మనకు మధ్య సమాధానం కోల్పోయినాము. దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన బలియాగమైనాడు. మన కొరకు ప్రాణత్యాగం చేసినాడు. తన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించినాడు. అంత శ్రమపడి కేవలము మనం కోల్పోయిన దాన్ని తిరిగి కలిగించడం కొరకే ఆయన సమాధాన అధిపతిగా ఈ లోకానికి వచ్చినాడు. దాన్ని ఆయన ఏ పర్పస్‌తో వచ్చినాడో ఆ పర్పస్‌ను కలిగించి మనకు దేవునికి సమాధానాన్ని కలిగించి వెళ్ళినాడు. మనకు క్రాస్ అంటే మనం చాలా సార్లు వినింటాం. నిలువు కర్ర వచ్చేసి దేవునికి మానవునికి మధ్య సంబంధము. అడ్డకర్ర వచ్చి మానవునికి సంబంధము. ఈ రిలేషన్‌షిప్స్ అనేటివి ఎట్లుండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వాటిని మనము కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తా ఉండాలి అంట. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం. మనము ఈ యొక్క అంశమును బట్టి మనం నేర్చుకున్నది దేవునితో సమాధానంగా ఉండాలి. రెండవది ఇతరులతో సమాధానముగా ఉండాలి. మనలో మనము కూడా సమాధానము కలిగి ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, సజీవుడవగు తండ్రి, సర్వోన్నతుడా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు. మాకు సమాధానాన్ని ఇయ్యడానికి ఈ లోకానికి వచ్చినారు దేవా. ఇదిగో తండ్రి, మేము మీతో సమాధానం కలిగి, ఇతరులతో సమాధానం కలిగి, మాలో మేము సమాధానం కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు నాయనా, దాన్ని మేము నేర్చుకోవడానికి ఇదిగో తండ్రి, ప్రతిరోజు మేము ఏ విధంగా ఉన్నాము అని చెక్ చేసుకుంటూ మా పాపాలను నాయనా మేము సరిచేసుకుంటూ మీ బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఈరోజు ప్రభువా మరి నాయనా తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా వచ్చిన అందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. కుటుంబాలలో మీ యొక్క సమాధానాన్ని దయచేయండి. మీ సమాధానము వారి హృదయాలను ఏలుచుండనియండి ప్రభువా. ఇదిగో తండ్రి, కుటుంబాలకు సమాధాన అధిపతిగా మీరుండుమని వేడుకొంచున్నా. గొప్ప దేవుడవుగా మీరుండి నాయన అనేకమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలలో చేస్తూ
ప్రార్థన ఆలకించే దేవుడవుగా మీరు ప్రతి ఒక్కరి జీవితాలలో కనపడుతున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. వారికి వారి కుటుంబాలకు ప్రవ్వా మీరు తండ్రి స్వస్థపరచు యెహోవాగా మీరుండండి. ప్రధాన యాజకునిగా, పరమ వైద్యునిగా మీరుండండి. ఆలోచనకర్తగా, పోషణకర్తగా మీరుండండి. నాయనా తండ్రి, ప్రార్థన ఆలకించే దేవుడవుగా మీరుండండి. వారి చేయి పట్టి నడిపించండి. ఏ విషయాలను బట్టి మీ సన్నిధానములో ప్రార్థిస్తున్నారో, ఏ విషయాలను బట్టి ప్రభువా వారి కుటుంబాలలో ప్రార్థన బలిపీఠాలు కట్టుచున్నారో, ఆ విషయాలన్నీ ప్రభువా మీ నామములో అనుగ్రహించి మీరు మహిమ పొందుమని వేడుకొంచున్నాను. దేవా, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒకసారి మేము ఈ విధంగా కూడుకోవడానికి కృపను అనుగ్రహించుమని యేసయ్య పుణ్య నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.